ప్రభాకర్ రావు టీంలో ఇద్దరు అప్రూవర్స్, అందుకే వారికి నోటీసులు ఇవ్వలేదా? ఓఎస్టీలు వారిద్దరు ఇంకా కంటిన్యూ. అంటే ప్రభాకర్ రావు టీంలో ఇద్దరు అప్రూవర్ అయిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అప్రూవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రభాకర్ టీంలో ఇద్దరు అప్రూవర్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఓఎస్టీ ఎస్ఐబి ఓఎస్డీలు ఇంతవరకు పోలీసుల ముందుకు రాకపోవడం, వారు ఇంకా ఓఎస్డీలుగా కొనసాగుతుందో పోలీసు వర్గాల్లోనే పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరు విట్నెస్లుగా మారిపోవడంతో వారి మీద ఇన్వెస్టిగేషన్ అధికారులు ఫోకస్ పెట్టడం లేదని తెలుస్తుంది. అందుకే వారిని విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వలేని సమాచారం. మరోవైపు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఒక ఓఎస్డీ బంజారాహిల్స్ పోలీసులు ఎదుట హాజరయ్యాడని మీడియాతో పాటు పోలీసులు జోరుగా ప్రచారం జరిగింది. దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మాత్రం అతను రాలేదని తేల్చెప్పారు. అయితే రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఒక ఓఎస్డీ పేరు వచ్చినా అతన్ని ఇప్పటి వరకు పిలవలేదు, నోటీస్ జారీ చేయలేదు. దీంతో మధ్యవర్తుల ద్వారా ఆయన విట్నెస్ గా మారుతాననే సంకేతాలు ఇవ్వడంతో అతని విషయంలో పోలీసులు సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతుంది. దర్యాప్తులో దూకుడు పెంచినట్టు చాలా క్లియర్ గా తెలుస్తోంది. కానీ ఆ దూకుడు కేవలం ఎన్నికల వరకేనా, ఎన్నికల్లో లబ్ధి పొందడానికేనా, లేకపోతే కేసీఆర్ ను కంప్లీట్ గా ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన ముద్దాయి అయినటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి పలు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఈరోజు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం అయితే పరిస్థితి కనబడతా ఉన్నట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తూ ఉంది వాస్తవంగా. రాజకీయ రావులకు నోటీసులు. సంపన్నుడైన ఎమ్మెల్సీకి సైతం బీఆర్ఎస్ అధినేతకు సన్నిహితులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని ఆయన చూసుకుంటారని చెప్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు నివాసం ఉండే సంపన్న ప్రాంతానికి చెందిన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు నివాసం ఉండే సంపన్న ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్సీ పేరు మరోసారి చక్కర్లు కొడుతోంది. ఆ ఎమ్మెల్సీకి ఫోన్ ట్యాపింగ్ చేసిన దర్యాప్తు అధికారుల నుంచి నోటీసులు అంతాయని వాదన షికారు చేసింది. ఆ ఎమ్మెల్సీ గతంలో బీఆర్ఎస్ అధినేతకు చాలా సన్నిహితంగా ఉండి మొత్తం ఆర్థిక వ్యవహారాలను చూసుకోవడంతో పాటు పలు సందర్భాల్లో ఆర్థిక వనరులను సర్దుబాటు చేస్తుంటారని తెలిసింది. ఆయన నివాసం ఉండే సంపన్న ప్రాంతం చుట్టూ పరిధిలో తన మాట వినే పోలీసులకు పోస్టింగ్లు ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేసే ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం సిన్సియర్ గా పనిచేసే అధికారులను ఎలాంటి కారణం లేకుండానే బదిలీ చేయించారనే విమర్శలు ఉన్నాయి. ఇలా అతని ద్వారా పోస్టింగ్లు పొందిన పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలుకు పాల్పడి సహాయం చేస్తామంటూ వారి సీక్రెట్స్ లాగి ఆ ఎమ్మెల్సీకి అప్పచెప్పారని సమాచారం. సొంత పార్టీ వారిపైన ఆ ఎమ్మెల్సీ నజరు పెట్టి వారిని అదుపులో ఉంచాడని రాజకీయ వర్గంలో బహిరంగ చర్చ ఉంది. ఆ ఎమ్మెల్సీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో వాంటెడ్ అవుతాడని బలంగా వినిపిస్తుంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అప్పటి ప్రభుత్వంలో పవర్ పాయింట్ గా ఉన్న రాజకీయ రావుల ఎంట్రీ తప్పదనే వాదన సోషల్ మీడియాలో పరిగెడుతోంది. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, సంపన్న ప్రాంతం అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉండే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కూకట్పల్లి మాత్రమే. కూకట్పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎవరని ఆరాధిస్తే అది నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ పేరు బయటకు వస్తుంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచినటువంటి నవీన్ రావు ఈ ఏదైతే ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కిట్ ఏదైతే ఉందో, ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్నది నవీన్ రావే అని చెప్పేసి గతంలో నుంచి ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆయన పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పలు మీడియాలో కూడా రావడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఎవరు కొన్నారు, ఆర్థిక లావాదేవీలు ఎవరు ఇచ్చారు అనేటువంటి దాంట్లో నవీన్ రావు పేరు బయటకు వస్తుంది. ఒకవేళ నవీన్ రావు పేరు బయటకు వస్తే కనుక ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, ఈ ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ కొన్నటువంటి కోట్ల రూపాయలు వేసేటువంటి ఎక్విప్మెంట్ ఎలా కొన్నారు, ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా, కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకున్నారా అనేటువంటి వివరాలు తెలిసిన తర్వాత ఇమీడియట్ గా ఈడీ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే నవీన్ రావు చేసినటువంటి పెద్ద ఎత్తున ఈ యొక్క గోల్మాల్ దందా అవుతుందో ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈరోజు నవీన్ రావు మెడకే కాదు, ఈరోజు కేటీఆర్ మెడకు, సంతోష్ రావు మెడకు, కేసీఆర్ మెడకు కూడా చుట్టుకునే అవకాశం అయితే బలంగా కనబడతా ఉంది. రాసి పెట్టుకోండి, నవీన్ రావు అరెస్ట్ తర్వాత చాలా పెద్ద పెద్ద తలకాయలు కూడా అరెస్ట్ కావడానికి స్కోప్ ఉంది. అది కూడా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే తప్ప ఈ అరెస్టులు ముందు కదలం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ తోటి కుమ్మక్కైతే కనుక ఈ అరెస్ట్ల పరంపర ఆగిపోతుంది. కేసు కూడా రేపు మాపో నీరు గారిపోయేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. లేదంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక అంశంలో భాగంగా నవీన్ రావుతో పాటు సంతోష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి కూడా చాలా విషయాలలో డల్ అయిపోయింది కదా, చెప్పిన మాటలకు ఇప్పటికీ. అవును, అసలు ఆయన పాలసీ విషయంలోనే చాలా సందర్భాల్లో ఈరోజు పాలసీలు ఎన్నో చెప్పిండు, కానీ అవన్నీ కూడా అమలయ్యే పరిస్థితి కనబడతలేదు వాస్తవంగా. నెక్స్ట్ అదే ప్రభాకర్ రావు టీమ్స్
ప్రభాకర్ రావు టీంలో ఇద్దరు అప్రూవర్స్, అందుకే వారికి నోటీసులు ఇవ్వలేదా? ఓఎస్టీలు వారిద్దరు ఇంకా కంటిన్యూ. యా, అంటే ప్రభాకర్ రావు టీంలో ఇద్దరు అప్రూవర్ అయిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అప్రూవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. యా, ప్రభాకర్ టీంలో ఇద్దరు అప్రూవర్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఓఎస్టీ ఎస్ఐబి ఓఎస్డీలు ఇంతవరకు పోలీసుల ముందుకు రాకపోవడం, వారు ఇంకా ఓఎస్డీలుగా కొనసాగుతుందో పోలీసు వర్గాల్లోనే పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరు విట్నెస్లుగా మారిపోవడంతో వారి మీద ఇన్వెస్టిగేషన్ అధికారులు ఫోకస్ పెట్టడం లేదని తెలుస్తోంది. అందుకే వారిని విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వలేని సమాచారం. మరోవైపు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఒక ఓఎస్డీ బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారని మీడియాతో పాటు పోలీసుల్లో జోరుగా ప్రచారం జరిగింది. దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మాత్రం అతను రాలేదని తేల్చెప్పారు. అయితే రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఒక ఓఎస్డీ పేరు వచ్చినా అతన్ని ఇప్పటి వరకు పిలవలేదు, నోటీస్ జారీ చేయలేదు. దీంతో మధ్యవర్తుల ద్వారా ఆయన విట్నెస్ గా మారుతానే సంకేతాలు ఇవ్వడంతో అతని విషయంలో పోలీసులు సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతుంది. దర్యాప్తులో దూకుడు పెంచినట్టు చాలా క్లియర్ గా తెలుస్తోంది. కానీ ఆ దూకుడు కేవలం ఎన్నికల వరకేనా, ఎన్నికల్లో లబ్ధి పొందడానికేనా, లేకపోతే కేసీఆర్ ను కంప్లీట్ గా ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన ముద్దాయి అయినటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి పలు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఈరోజు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం అయితే పరిస్థితి కనబడతా ఉన్నట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తూ ఉంది వాస్తవంగా. నెక్స్ట్, యా, నిన్న బీఆర్ఎస్ను ఓడించాం ఇక బీజేపీ వంతు అంటూ నిన్న జనజాతర సభ మళ్ళీ తుక్కుగూడలో జరిగింది. తెలుగులో కేంద్రానికి సంబంధించినటువంటి మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో తెలుగులో రిలీజ్ చేసినట్టు అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. దీన్ని చాలా క్లియర్గా ఇది మేనిఫెస్టో కాదు, ప్రజల ఆత్మ. ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద జనరల్స్కు కులగణన అంటూ ఒకరిని చూస్తున్నారు. అసలు కులగణన అనేది ఎందుకు చేస్తున్నారు, దాని కులగణన వెనకాల అసలు మీరు చేయబోయే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ కూడా ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి చేసేసి డేటాను అంతా కూడా తన దగ్గర పెట్టుకొని బయటికి రానియకుండా, బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడి దాంతో 10 సంవత్సరాలు ఏలిండు. ఈరోజు కులగణన ద్వారా కూడా మీరు కూడా అదే ప్రయత్నం చేస్తారా? అసలు ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన జనాభా శాతం ఎంతవరకు ఉంది, ఆ జనాభా లెక్కలను ప్రజల ముందు ఉంచేటువంటి ప్రజల ముందు పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఉందా అని చెప్పేసి ఈరోజు కాలోజీ తరఫున అడుగుతా ఉన్నాం. ఈరోజు 50% రిజర్వేషన్ చెప్తా ఉన్నారు. ఎందుకు 50% రిజర్వేషన్? బీసీలకు గతంలోనే 1979లోనే ఈరోజు బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆనాడు మండల్ కమిషన్ చెప్తే ఆ మండల్ కమిషన్ యొక్క రిపోర్ట్ను కుంగలో దొక్కి ఆనాడు ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పినటువంటి ఆనాటి ప్రధాని అయినటువంటి మొరార్జీ దేశాయ్ను దింపి ఈరోజు దుర్మార్గంగా ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఏళ్ళ విషయం మనకు తెలియదా అని చెప్పేసి ఈరోజు